అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లైబ్రరీ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్. 30 రోజులలో టెట్ ప్రిపేర్ అవ్వడం ఎలా, ఉన్న తక్కువ సమయాన్ని ఉపయోగించుకొని టెట్ మార్కులు పెంచుకోవడం కానీ, టెట్లో క్వాలిఫై కావడం కానీ ఎలా అనే టిప్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నామండి. మొదటిసారిగా టెట్ అనే పరీక్షని చాలామంది పేపర్ 1 వాళ్ళైతే సుమారు 40-50% మంది, పేపర్ 2 వాళ్ళైతే 36% మంది క్వాలిఫై అవుతున్నారు. అంటే జనరల్గా బేసిక్స్లో టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతూ ఒక 15-14 ఏళ్ళ పిల్లవాడు సరిపోయే మెదడుతో బ్రెయిన్తో తయారైన మన టెక్స్ట్ బుక్స్తో అనే సిలబస్ని పెట్టినప్పుడే మన టెట్ అనే మొదటి అడుగుని మనం వేయడంలో దాదాపు సగం మంది క్వాలిఫై కాలేకపోతున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 60%, బీసీ వాళ్ళకు 75% మార్క్స్తో క్వాలిఫై అవుతారు. అంటే కనీసం మనం ఈ మొదటి మెట్లో ఇంత తక్కువ క్వాలిఫై అవ్వడానికి కారణం ఏంటంటే, మన మిత్రులందరూ ఇతర పబ్లికేషన్స్ వైపు మళ్ళడం, ఎక్కువ భయపడడం లాంటివి అనేక కారణాల వల్ల టెట్లో మొదటి అడుగుని కాస్త భయంతో వేయలేకపోతుంటారు. ఈ టెట్ని మనం సక్సెస్ అవ్వాలంటే ముందుగా మన ప్రతి మనిషికి ఒక ప్రిపరేషన్ స్టైల్ ఉంటుందండి. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ ప్రిపరేషన్ స్టైల్ ఉంటుంది. కొందరు ఉద్యోగం చేస్తూ చదువుతుంటారు, కొందరు ఎటువంటి ఉద్యోగం లేకుండా లైబ్రరీకి వెళ్ళి చదువుతుంటారు. ఉద్యోగం చేస్తూ చదివే వారికి తక్కువ టైం ఉంటుంది కాబట్టి అలాంటి వారు ఆ ఉన్న తక్కువ టైంనే ఎక్కువగా స్ట్రెంగ్త్గా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ టైం అనేది ప్రిపరేషన్ టైం టేబుల్ అనేది ఎవరికి వారే పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఎవరి లైఫ్ స్టైల్ వారికి ఉంది కాబట్టి వారి లైఫ్ స్టైల్కి అనుగుణంగా వాళ్ళ ప్రిపరేషన్ టైం టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. మరొకటి ఏంటంటే, సబ్జెక్టులు కొన్ని ఇప్పుడు నాన్ మ్యాథ్స్ మిత్రులు ఏం చేస్తూ ఉంటారంటే, మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయంతో ఆ సబ్జెక్ట్నే ముట్టుకోరు. ఆ ఒక సబ్జెక్ట్ని వదిలేసి మిగతా 4 సబ్జెక్ట్ని ఫోకస్ చేసిన అంత మాత్రాన వారికి బెస్ట్ మార్క్స్ రావు. ఇక్కడ మనకు టెట్కు ఎంత ప్రాధాన్యం ఉందనంటే, డిఎస్సిలో వెయిటేజ్ ఉంది, 20% వెయిటేజ్ ఉంది. పోయినసారి మా డిఎస్సిలో చాలా 0.00 అనే డెసిమల్స్ పాయింట్స్తో కూడా ఉద్యోగాలు కోల్పోయిన మిత్రులు ఉన్నారు. కాబట్టి టెట్ అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎంతో కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. అంటే టెట్ క్వాలిఫై అవ్వడం ఒక ఎత్తు అయితే, ఉద్యోగం సంపాదించడంలో ఇది ఎంతో ఉపయోగకరం. నాకు వచ్చిన 125 మార్క్స్ నా డిఎస్సిలో చాలా కీ రోల్ పోషించాయి. ఎందుకనంటే, ఉదాహరణకు మా జిల్లాలో నేను 4వ స్థానంలో నిలిచాను. 3వ స్థానం అభ్యర్థికి నాకు కేవలం 0.03 అనే మార్క్స్ మాత్రమే ఇక్కడ డిఫరెన్స్ ఉంది. అని అంటే టెట్లో ఇంకొక 1-2 మార్క్స్ ఎక్కువ వచ్చినా కూడా నేను 3వ స్థానాన్ని గెలుచుకునేవాడిని. కానీ ఇక్కడ కేవలం టెట్ మార్క్స్ వల్ల నేను 4వ స్థానానికి పడిపోయాను. అదే స్కూల్ అసిస్టెంట్ లాంటి పోస్టులు అయితే 1-2 పోస్టులే ఉంటాయి. అంటే ఒక్క టెట్ మార్క్స్ తోటి మన ఉద్యోగం అంటే మన తరాల జీవితం మారబోతుంటుంది. మన ఎంతో మన లక్ష్యం, మన అనుకున్న లక్ష్యం, మన చిరకాల స్వప్నం, ఆ స్వప్నం కూడా చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కేవలం మనం క్వాలిఫై అవ్వాలి అనే లక్ష్యంతో మన మిత్రులందరూ చదువుతుంటారు. క్వాలిఫై అనేది లక్ష్యం కాకుండా, నన్ను అడిగితే ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడం మన డిఎస్సి చదవడం ఎంత మొదటి మెట్టుగా భావిస్తామో, అనుకున్న మొదటి క్షణం నుంచి డిఎస్సి చదువుదాం, ఉపాధ్యాయుడు అవుదాం అనుకున్న మొదటి క్షణం నుంచి తప్పనిసరిగా అంత కంటెంట్ని నేర్చుకోవడం ఎంతో అవసరం అవుతుంది. ఈ కంటెంట్లో మన సబ్జెక్ట్ అయినా కాకున్నా కూడా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి. ముఖ్యంగా నాకు తెలిసిన కొన్ని డౌట్స్ని మీ ముందు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. కొందరు మిత్రులు ఏమంటారంటే, నాన్ మ్యాథ్స్ కదా, మ్యాథ్స్ చేయడం ఎలా అని భయపడుతుంటారు. పేపర్ 1కి అయితే ఎలిమెంటరీ స్థాయిలో అంటే 8వ తరగతి స్థాయిలోనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. డిఎస్సి వరకు అయితేనేమో కొంచెం రిలేటెడ్ టాపిక్స్ 9th 10th కూడా అడుగుతుంటారు. కానీ పేపర్ 1 టెట్ మాత్రం 8th వరకు అయితే సరిపోతుందండి. 8th వరకు కూడా చతుర్విధ ప్రక్రియలు అంటే కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు ఇవి బాగా వచ్చినప్పుడు మిగతా ప్రాసెస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఈ చతుర్విధ ప్రక్రియల్లో మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతామో మనం మిగతా అంశాలను ఈజీగా మనం ఫోకస్ చేయొచ్చు. మన మిత్రులందరూ నాన్ మ్యాథ్స్ కదా అనే భయంతో, అంటే మన మెదడులో ఆ భయాన్ని మొదలుగా తొలగించి మొట్టమొదటిసారిగా మనం ఒకటే అనుకోవాలి. ఏమనుకోవాలంటే, నేను మ్యాథ్స్ చేయగలను అనే ఒక సంకల్పం మీరు అనుకోండి. ఆ సంకల్పం నుంచి మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. మొదటిగా 4, 5, 6, 7 ఇలాంటి 4, 5 ఈ 2 పుస్తకాలను చదివిన తర్వాత అవి మీకు ఈజీగా అనిపిస్తే 5, 6కి వెళ్ళండి. అవి కూడా మీకు అయిపోయి టైం ఉన్నప్పుడు మాత్రం 7, 8 లాంటి ఉన్నత స్థాయికి పాఠ్యాంశాల పుస్తకాలను తీయండి. ఇలా
మొదటి నుంచి ఇబ్బంది అవుతే మాత్రం అప్పుడేమన్నా గైడెన్స్ తీసుకోవచ్చు. మ్యాథ్స్ అనే కాకుండా కొందరు ఇంగ్లీష్ అనే అంశానికి కూడా భయపడుతుంటారు. జనరల్‌గా అందరం గవర్నమెంట్ స్కూల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తుంటాం కాబట్టి ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్‌ని కొంచెం భారంగా ఫీల్ అవుతుంటాం. ఈ ఇంగ్లీష్‌ని భారంగా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మనం కేవలం గ్రామర్ నేర్చుకోవడం కాదు, గ్రామర్‌ని కొంచెం అన్వయించుకోగలగాలి. అన్వయించుకోవడం అంటే మనం కాస్త దాని మీద ఫోకస్ చేయడం. గ్రామర్‌ని మనం టెక్స్ట్ బుక్ చదివినప్పుడు ఆ టెక్స్ట్ బుక్‌లో ఒక ఫ్లో ఉంటుంది కదండీ! ఆ ఫ్లోని మనం ఫాలో అవుతుంటుంటే ఆ పదాలు కూడా మనకి ఈజీగా అర్థమవుతుంటాయి. ఇంగ్లీష్‌ని మనం ఎప్పుడైతే ఒక పెద్ద ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్‌లాగా ఫీల్ అవుతుంటామో అప్పుడు మనం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. దాంతోటి ఇంగ్లీష్‌లో తక్కువ స్కోరు, మ్యాథ్స్‌లో తక్కువ స్కోర్ చేస్తుంటాం. అంటే ఒక సబ్జెక్ట్ ఇక్కడ 30 మార్కుల ప్రాధాన్యం ఉన్నప్పుడు, ఒక మార్కే మన జీవితాన్ని మారుస్తున్నప్పుడు, ఒక సబ్జెక్ట్‌కి 30 మార్కులు ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఎంతో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నన్నడిగితే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ముఖ్యంగా మీ స్ట్రెంత్ అయిన సబ్జెక్ట్స్ ఇప్పుడు తెలుగు, సైకాలజీ లాంటి స్ట్రెంత్ ఎవరికైతే ఉంటాయో వారు ఆ సబ్జెక్ట్స్‌ని ఉదాహరణకు ఆ సబ్జెక్ట్స్‌ని తెలుగు వాళ్ళకి స్ట్రెంత్‌గా అనిపిస్తే ఆ తెలుగుని బాగా ఫోకస్ చేయాలి. అంటే 100/100 మార్క్స్ వచ్చేటట్టు, 100/100% మార్క్స్ వచ్చేటట్టు ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి మనకు వీక్‌నెస్ ఏదనిపించిందో ఆ సబ్జెక్ట్‌ని కాస్త మినిమమ్ కంటే ఎక్కువ లెవెల్ వచ్చేటట్టు ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే ఏ పేపర్ అయినా మనం మెథడ్‌లోనే నేర్చుకుంటుంటాం. అల్పస్థాయి కఠినత ఉంటాయి, మధ్యస్థాయి కఠినత ఉంటాయి, అతి కఠినత స్థాయి ఉంటాయి. ఈ 3 రకాల ప్రశ్నలు అక్కడ కవర్ అవుతుంటాయి. అంటే మిడిల్‌గా ఉండే క్వెషన్స్, కొంచెం లోగా ఉండే క్వెషన్స్ ఖచ్చితంగా మీరు చేయగలగాలి. ఈ 2 క్వెషన్‌లు మనం చేయగలిగితే అక్కడితోటే మనకు 50% మార్క్స్ గెయిన్ అవుతుంటాయి. ఇక కఠిన స్థాయి ప్రశ్నలు మీకు టైం ఉంటే మాత్రం చేయండి. కంపల్సరీగా చదవండి, ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడున్న 30 రోజుల సమయానికి మాత్రం సరిపోకపోతే ఈ 2 క్వెషన్స్ మాత్రం మనం కంపల్సరీగా ఒక్క బిట్ కూడా పోకుండా ప్రయత్నం చేయండి. దీంతోటి మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తుంది. ఈ 30 రోజుల్లో మాత్రం ఏ ఒక్క సబ్జెక్ట్‌ని కూడా వదలకుండా చదవండి ఒకటి. ఇప్పుడు ఏం చదవాలి అని కొంతమంది మిత్రులు మనల్ని అడుగుతుంటారు. ఏం చదవాలి అంటే మాత్రం మన మత గ్రంథాలకు బైబిల్, ఖురాన్, భగవద్గీత ఎంత ముఖ్యమో, ఒక యూపీఎస్సీ క్యాండిడేట్‌కి ఎన్‌సీఈఆర్టీ బుక్స్ ఎంత ముఖ్యమో, మన డీఎస్సీ యాస్పిరెంట్‌కు ఎస్సీఆర్టీ బుక్స్, పాఠ్య పుస్తకాలు చాలా 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 ముఖ్యం. ఒక అభ్యర్థి ఉపాధ్యాయుడిగా చేరాలన్నా, ఒక అభ్యర్థి నిరుద్యోగిగా ఉండాలన్నా డిసైడింగ్ చేసే ఫ్యాక్టర్స్ మాత్రం కంపల్సరీ టెక్స్ట్ బుక్సే అండి. ఈ టెక్స్ట్ బుక్స్‌ని క్షుణ్ణంగా చదవండి. ఉదాహరణకు ఈవీఎస్‌లో పిక్టోరియల్ గ్రాఫ్‌లో కొన్ని ఉంటా ఉంటాయి. ఉడత గానీ, కుందేలు గానీ ఇలాంటియన్నీ ఈవీఎస్‌లో చిన్న చిన్న బొమ్మల రూపంలో ఉంటాయి. ఆ బొమ్మల్ని కూడా బొమ్మలతో సహా చదవాలి. ఇంకా ఈవీఎస్‌లో చాలామంది అడుగుతున్నారు, ఇంత సబ్జెక్ట్ ఉంది ఎస్‌జిటి పేపర్ 1 అయితే ఈ సబ్జెక్ట్‌ని ఎలా కవర్ చేయాలని అడుగుతుంటారు. ఆ సబ్జెక్ట్‌ని ఎలా కవర్ చేయాలంటే, ఆ సబ్జెక్ట్‌ని మనం భారంగా కాకుండా ఇష్టంగా ఫీల్ అవ్వాలి. అంటే ఉదాహరణకు సైన్స్, సోషల్ ఇవి ఉన్నాయి. సైన్స్, సోషల్ కలిపి 5th క్లాస్ వరకు ఈవీఎస్‌కి ఇచ్చాడు. ఈవీఎస్‌లో 5th క్లాస్ వరకు ఇచ్చిన సబ్జెక్టు 5వ తరగతి పిల్లవాడికి ఎంతవరకైతే అవగాహన చేసుకోగలుగుతాడో అంతవరకే ఇస్తారు. కాబట్టి అది మనం చాలా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అందులో ఉదాహరణకు 3వ తరగతిలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు అంటే అక్టోబర్ 1వ తారీఖు అని వీటిని మాత్రమే కొందరు అండర్‌లైన్ చేసుకుంటూ నోట్స్ మేకింగ్ చేసుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ అది కాదు ముఖ్యం. పిల్లవాడికి కుటుంబం గురించి ఉన్న అవగాహన నేర్పాలి అని అక్కడ మనకు పాఠ్యాంశాన్ని ఒక ముఖ్య థీమ్ అన్నట్టు. దాని ముఖ్య ఇతివృత్తం అది అన్నట్టు. ఆ ఇతివృత్తాన్ని అర్థం చేసుకుంటే మాత్రం మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఈవీఎస్‌లో ఇంకొన్ని పాఠ్యాంశాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలని అంటే మన చుట్టూ ఉన్న ఎంఆర్ ఆఫీసు, పోలీస్ స్టేషను, పీహెచ్‌సీలు, అంగన్వాడీ కేంద్రాలు ఇవన్నీ మన చుట్టూ ఉన్న పిల్లవాడికి అవగాహన కల్పించడం కోసమే. అలా అవగాహన కల్పించే క్రమంలో వాటిని మనం ముఖ్యంగా అవగాహన చేసుకుంటే మాత్రం ఈ సబ్జెక్ట్ మనకు ఈజీ అవుతుంది. ఇక పేపర్ 2 వారికైతేనేమో వారికున్న సబ్జెక్టు అంటే ఇప్పుడు సైన్స్ వారకు, మ్యాథ్స్ వారైనా ఎవరైనా కూడా ఆ సబ్జెక్ట్‌ని 10వ తరగతి వరకు కంపల్సరీగా చదవాల్సిందే. ఆ 10వ తరగతి వరకు కూడా ఇప్పుడు పేపర్ 2 వారికి ఏందంటే ఆ సబ్జెక్ట్‌లో ఖచ్చితంగా వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దీ తీసుకుంటారు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్‌ని ఉన్నత స్థాయి వరకు చదివితే మాత్రం టెట్ మాత్రం ఈజీగా క్రాక్ చేయొచ్చండి. కేవలం టెట్ క్వాలిఫై కావాలి అనే లక్ష్యంతో కాకుండా టెట్‌ని మనం మొదటి రివిజన్ టెస్ట్‌లుగా భావించండి. డీఎస్సీకి ఒక రివిజన్ టెస్ట్‌గా భావించండి. టెట్ అనేది డీఎస్సీకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా టెట్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడున్న సమయంలో మాత్రం ఇంట్రెస్ట్ రావట్లేదు, చదవాలంటే బుక్స్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదని చాలామంది అభ్యర్థులు మన మిత్రులు అనుకుంటూ ఉంటారు అండి. ఇంట్రెస్ట్ రాకపోతే జపాన్‌లో ఒక టెక్నిక్ ఉంటుందండి. ఏం టెక్నిక్ అంటే ఒక 30 మినిట్స్‌ని మనం ర్యాండమ్‌గా తీసుకుంటే 25 మినిట్స్ కూర్చొని చదవండి. మిగతా 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి.
తర్వాత మళ్ళీ 25 నిమిషాలు మళ్ళీ చదవండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోండి. ఇది అత్యద్భుతంగా పనిచేసే టెక్నిక్ అండి. నేను కూడా స్వయంగా ప్రాక్టీస్ చేశాను ఇది. చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మీరు మొత్తం ఏదో టైమ్ టేబుల్ యేసుకొని ఈ రోజంతా నేను ఇన్ని గంటలు కూర్చోవాలి అని భారంగా ఫీల్ కాకుండా ఒక అర్ధగంటకు ప్లాన్ చేసుకోండి. అర్ధగంటకు ప్లాన్ చేసుకొని దాన్ని మీరు కంటిన్యూ చేయండి. అది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అనేది మీకు క్లారిటీ ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థికి ఉంటుంది. ఎందుకు చదవాలి అంటే ఉద్యోగం కోసం చదువుతాను అనుకుంటున్నారు. చాలామందికి ఒక లక్ష్యం, ఉన్నతమైన లక్ష్యంగా భావిస్తుంటారు. ఎలా చదవాలి అనేది మాత్రం మీ టైంని మీరు చూసుకోండి. టైంతో పాటు మీరు ఎప్పుడైతే ఒక అభ్యర్థి 2 గంటలు చదివినా కూడా ఇంట్రెస్ట్ పెట్టకపోతే మాత్రం ఆ 2 గంటలు నీకు వ్యర్థమైనట్టే. ఆ గంట మాత్రం నువ్వు చదివిన గంట కూడా పూర్తిగా ఆ సబ్జెక్ట్ పైన మనం దృష్టి పెట్టాలి. అలా అయినప్పుడు మాత్రం కంపల్సరీగా మనం సక్సెస్ అవుతాం. టెట్‌కు వీలైనంత వరకు మోడల్ టెస్ట్‌లు గానీ, ప్రీవియస్ పేపర్స్ గానీ ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం అండి. ఎందుకంటే మనం ఎంత చదివినా కూడా ఎగ్జామినేషన్ టెక్నిక్స్ తెలియకపోతే అక్కడ మనం చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఎగ్జామినేషన్ టెక్నిక్ తెలిసిన వ్యక్తి, ఎగ్జామినేషన్ టెక్నిక్ తెలియని వ్యక్తి ఇద్దరూ ఒకటే లెవెల్‌లో చదివినప్పటికీ ఎగ్జామినేషన్ టెక్నిక్ తెలిసిన వ్యక్తికి ఒక 5 మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఆ అభ్యర్థి ఏం చేస్తారంటే ప్యాసేజీల రూపంలో ఉన్న క్వెషన్స్‌ని మిడిల్ టైమ్‌లో చేసుకుంటారు. దాన్ని మొదట చూసినా కూడా మనకు ప్రెషర్ పడుతుంది. ఆ ప్యాసేజీని చివరి చూసినా కూడా మనకు టైం సరిపోదు. కాబట్టి మిడిల్ టైమ్‌లో చేసుకుంటారు. ఫస్ట్ ఈజీగా వచ్చిన టాపిక్స్ అంటే తెలుగులో ఈజీగా ఉన్న టాపిక్స్‌ను, ఇంగ్లీష్‌లో ఈజీగా ఉన్న టాపిక్స్ ఇవన్నీ మనం అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ మిడిల్ లెవెల్, తర్వాత హార్డ్ లెవెల్ వెళ్తే మాత్రం చాలా ఈజీగా ఎగ్జామినేషన్‌లో మనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌ని యూజ్ చేయొచ్చండి. ఈ టెక్నిక్స్‌తో పాటు మన మిత్రులకు ఇంకేమైనా సందేహాలున్నా మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనకు గైడెన్స్ అందించడం జరుగుతుందండి. మీ కామెంట్ బాక్స్‌లో మీకేమైనా సందేహాలుంటే తెలియజేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చిన వాటికి వీడియో చేసే ప్రయత్నం చేస్తుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.